హైదరాబాద్ లో భారీ వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానాల ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలించట్లేదు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఎయిర్పోర్ట్ అధికారులు పలు విమానాలను దారి మళ్లిస్తున్నారు. విమానాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వకుండానే విజయవాడ ఎయిర్పోర్ట్ కు వెళ్లిపోతున్నాయి. ముంబై, హైదరాబాద్, కోల్కతా, హైదరాబాద్, పుణే, హైదరాబాద్ విమానాలను గన్నవరం ఎయిర్పోర్ట్ కు మళ్లిస్తున్నారు అధికారులు. వాతావరణం అనుకూలించగానే విమానాలు ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి ఇటు కొంత నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విమానాలకు సంబంధించి కూడా కొంత ఆటంకం కలుగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తున్న డొమెస్టిక్ సంబంధించి కావచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ సంబంధించి కూడా కొంత డిలే అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తున్న విమానాలను కూడా ప్రస్తుతానికి దారి మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇటు శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కావాల్సిన పలు విమానాలను కూడా ఇప్పటికే దారి మళ్లించి తెలుస్తుంది. కొన్ని గన్నవరంతో పాటు వివిధ ఎయిర్పోర్ట్లకు కూడా మళ్లింపు చేస్తున్నట్టుగా ప్రస్తుతానికైతే ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి కూడా మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది. మరొక 2 గంటల పాటు హైదరాబాద్ నగరంతటా కుండపోతగా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా చేస్తుంది ఇప్పటికీ. ఎందుకంటే ఈరోజు రేపు సంబంధించి కూడా ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణకు సంబంధించిన జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వీటితో పాటు కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. నిన్న సాయంత్రం నుంచే హైదరాబాద్ అంతటా కూడా మోస్తారు వర్షం కురుస్తుంది. కానీ ఉదయం 6 గంటల నుంచి కూడా కొంత నగరంలో చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు మియాపూర్తో పాటు షేర్లింగంపల్లి, అమీర్పేట్, కుక్కట్పల్లి వంటి ప్రాంతాల్లో కూడా మోకాళ్ళలోతు నీరుతో కొంత వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరొక 2 గంటల పాటు హైదరాబాద్ నగరం అంతటా కూడా కుండపోతగా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికల నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా సంబంధించిన సిబ్బంది కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో 2 గంటల పాటు కుండపోతగా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఒక అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే జిహెచ్ఎంసీతో పాటు హైడ్రాతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉదయం నుంచి నిన్న సాయంత్రంతో కాకుండా ఉదయం నుంచి ప్రస్తుతానికి కురుస్తున్న వర్షపాతం ఒకసారి మనం చూసుకుంటే సుమారుగా 3 నుంచి 4 సెంటీమీటర్ల పైగా వర్షపాతం చాలా చోట్ల నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక వీటితో పాటు చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే మొదలైంది. మరికొన్ని గంటల్లో కూడా కొంత భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ కిరణ్.